హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన 90 న్యూస్కు స్వాగతం. కేసీఆర్ అవినీతిని గ్రామాన చాటండి. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలను ప్రజలకు వివరించాలి. కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. లోకసభ అభ్యర్థుల ఎంపికపై పీఈసీ సమావేశంలో చర్చ. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల కోసం గత ప్రభుత్వం మాజీ సీఎం కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. సో ఈరోజు మీకు చెప్పవలసిన విషయం ఏంటిదంటే, కేసీఆర్ అవినీతిని బయటపెట్టి ఊరూరున చాటి చెప్పాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు కార్యకర్తలకు చెప్పడం జరిగింది. కాబట్టి ఎందుకంటే ఇది కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కమిషన్ల కోసము గత ప్రభుత్వం చేసిన వైఫల్యం, అంటే కేసీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని పీసీసీ అధ్యక్షుడు, తర్వాత కేసీఆర్ అవినీతికి పాల్పడ్డారంటూ గ్రామాన చాటి చెప్పాలని కాంగ్రెస్ శ్రేణులకు అందరికీ వివరించి చెప్పడం జరిగింది. కాబట్టి గాంధీ భవన్లో నిన్న ప్రదేశ్ ఎన్నికల కమిటీ విషయంలో, ఈ కాళేశ్వరం విషయంలో అందరికీ కార్యకర్తల నుంచి ఎమ్మెల్యేలు మినిస్టర్ల దాకా ప్రతి విలేజ్న ప్రతి నియోజకవర్గంలో చాటి చెప్పాలి. ఎందుకంటే కాళేశ్వరానికి పెట్టిన డబ్బులు కమిషన్ల కోసమేనని ప్రీవియస్ పార్టీని గ్రామాల్లో మనం చూపించాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు వీళ్ళు ఏం చేసింది వాళ్ళకి తెలుసు, కానీ ప్రజలకినే తెలియపరచాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. కానీ ఈ విషయంలో లోకసభ ఎన్నికలకు పార్టీ వ్యూహము అభ్యర్థుల ఎంపికపై చర్చించేందుకు మంగళవారం గాంధీ భవన్లో ఈ విషయంలో చెప్పాడంట. కాబట్టి గాంధీ భవన్ జరిగిన ప్రదేశ్ ఎన్నికల కమిటీ పీఈసీ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి అసెంబ్లీ ఎన్నికల్లో కృష్ణా నది పరివాహక ప్రాంతాలలోని నియోజకవర్గ పార్టీ ఇటీవల ఘన విజయం సాధించింది. ఆ ప్రాంతంలోని నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్, నల్గొండ, భువనగిరి, ఖమ్మం, మహబూబాద్ లోకసభ నియోజకవర్గాల్లో రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది. మనం చేసే 2 నెలల పరిపాలనలో ప్రజలకు మనం మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నాము. అన్ని విధాలా ప్రజలకు అవినీతి లేకుండా ప్రజల ముందుకు వెళ్ళి ఇంతకుముందు చేసిన ప్రీవియస్ బీఆర్ఎస్ పార్టీని కడపకు ఊర్లా కార్యకర్తలతో సహా అందరికీ తెలియజెప్పాలని నిన్న గాంధీ భవన్లో పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బోధించారు.